మీ సరోజ మీ సరోజ ఎప్పుడైంది? మీ ఊరే అనుకోండి, మరి మా బుజ్జి అని ఎందుకు అనలేదు? తన మీద నాకు ఫీలింగ్స్ ఏంటి? నేను జెలసీగానే ఫీల్ అవుతాను సార్. ఎందుకు? అదంతే సార్. ఒక ఆడది తను తట్టుకోలేదు, వేరే అమ్మాయి గురించి మాట్లాడినా భరించలేదు. ఉత్త సరోజ, ఉత్త సరోజ, ఓకేనా? నీకు అసలు మైండ్ పనిచేస్తోందా? చిన్నాళ్ళు చేయాల్సిన పాపాలన్నీ చేసి ఇప్పుడు వెళ్ళి పోలీస్ స్టేషన్ లో చెప్పిన కలొచ్చింది సార్. రేయ్, నువ్వు చచ్చిపోయినట్టు కలుస్తుందిరా. అది నిస్తున్నాను. దేనికోసం అయితే బతుకుతున్నాను అది మాట మార్చడం కరెక్ట్ కాదు సార్. ఏది కరెక్టో ఏది రాంగో నువ్వే నాకు చెప్పాలి. అవును సార్. ఏంట్రా, నిద్దట్లోనే కాకుండా పగటి కలడు కూడా కంటున్నావా? ఏంటండి వెళ్ళాడా ఏంటి? కొంపతీసి వాడు డిబిఎస్టీ కాలేజీకి కాబోయే ఎండి అనుకుంటున్నాడా ఏంటి? మీరు అనుకుంటే నేనేమీ చేయలేను. వాస్తవంగానే హెచ్చరిస్తున్నాను. సరే, నేను కాలేజీకి నేను లేకపోతే ఎలా? ఏ నువ్వు లేక నా మనసు కాస్త ప్రశాంతంగా ఉంటుంది. ఎవరో ఒకరికి అప్పచెప్పాలి అంటే నువ్వు కాలేజీకి రాకూడదు. మనకి కాలేజ్కి చెడు మీరెన్ని చెప్పినా నేను విన్నండి. అంటే నీ నిర్ణయం మార్చుకోవన్నమాట. ఈ విషయంలో మాత్రం నా నిర్ణయం మార్చుకోను. నేను రానులే, ఇంట్లోనే ఉంటాను. అదేంటండి అలా అంటారు? కదా, నేను అక్కడికి వెళ్ళాలి అంటే నువ్వు రాకు. మీరే వెళ్ళండి, నేను రాను. మాట నిలబెట్టుకో. నేను వచ్చేంత వరకు నువ్వు ఇంట్లోంచి కదలద్దు. నేను అప్పుడప్పుడు ఎస్టీ కాలేజ్ మీ ప్రాణం అని నాకు తెలుసు సార్. రంగాగా నటిస్తున్న మీరు ఈ ఎండి పోస్ట్ వల్ల చెప్పక తప్పడం లేదు. ఏంటి వస్తారా? మనం ఎందుకు ఈ కొల మీకేమైనా ప్రమాదం జరుగుతుందేమో అని నాకు చాలా భయంగా ఉంది సార్. వస్తున్నాం సార్, ఒక్కసారి నేను చెప్పేది వినండి. ఈ కాలేజ్ వల్లకి కారణం ఈ ఎండి పదవే సార్. దీని వెనక చాలా పెద్ద కుట్ర జరుగుతుంది. అసలు మీ అన్నయ్య ఫారెన్ నుంచి వచ్చిన తర్వాతే ఏం చేయలేకపోతున్నారు? ఒక్కొక్కసారి కళ్ళ ముందు తప్పు జరుగుతున్నా కానీ మనం ఏం చేయలేం. రిషిలా కాకుండా రంగాలా మారిపోయాను. చేయాల్సిన పని సూది చేస్తుంది. రేయ్ పాండు, నన్ను వదిలేస్తావా లేదా? వదిలేను సార్. రేయ్, నేనేం చేస్తానో నాకే తెలియదు. ఇంతకు ముందు చాలా సహాయం చేశాను కదరా. దాని సాయం అన్నారు సార్. నా మీద పగుంటే తర్వాత తీర్చుకో. నాకు చాలా నాకు డీల్ వచ్చింది. నన్ను కిడ్నాప్ చేయమని డీలా? ఎవడు చెప్పరా? శైలేంద్ర కూడా రాలేదు. రిషి వస్తారలు రాలేదు ఇక్కడికి. లేదు పెద్దనాన్న, బయట ఏం కనిపించలేదే. అయినా ఇంకా రాలేదు పెద్దవా. వాడు ఇంకెప్పుడు అప్పటి వరకు ఈ ఫైల్స్ ఒకసారి చెక్ చేయండి సార్. సార్, మీ అన్నయ్య ఇంకా రాకపోవడం ఏంటి? 2 సార్లు ఫోన్ చేసి కూడా చెప్పారు కదా. రేయ్ ప్లీజ్ రా, వదలండి రా. రేయ్ వదలండి రా, మీకు దండం పెడతాను. చాలా కష్టపడ్డాం. 1కి 10 రకాల ప్లాన్లు కూడా వేసుకున్నాం, కానీ నో యూజ్. అదే సమయంలో మీరు మాకు సుపారీ ఇచ్చారు. మా టాలెంట్ ఈరోజు బయటపడింది. జీవితంలో మేము సక్సెస్ఫుల్గా చేసిన మొట్టమొదటి పని. అయినా మీకు వీడితో అవసరం ఏంటి సార్? సరే సార్. రేయ్ 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 వెళ్ళకండి రా. రేయ్ వదిలేండి రా. రేయ్ రేయ్ ఎక్కడున్నారా? మాట్లాడట్లేదేంట్రా? వాడిసారి చాలా ఆశలతో వెళ్ళాడు. వాడు అనుకున్నట్టు ఎండి అయితే నాకు అంతకు మించిన ఆనందం ఉండదు. ప్లీజ్ రా, నన్ను వదిలేరా. మీటింగ్లో ఏమైనా ఉన్నాడా? రేయ్ రేయ్ ఏంట్రా ఈ సైలెన్సు? అసలు నాకు ఫోన్ చేసింది ఎవరు చెప్పండి రా. ఇదేంటి? అన్నయ్య నాకు అన్ని జాగ్రత్తలు చెప్పి
ఎవర్రా ఫోన్ చేసేది? చెప్పరా. రే నీ సైలెన్స్ తీసుకెళ్లి సంతలో పెట్టా. హ్, ముసుగు తీరా, ఊపిరాడట్లేదు. నేను అర్జెంట్గా వెళ్ళాలిరా. రే 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 ఏం చెప్పని దానికి ఎందుకురా నన్ను కిడ్నాప్ చేసి? నాకు నీ మొహం చూపించే అంత ధైర్యం లేనప్పుడు నన్ను ఎందుకురా కిడ్నాప్ చేశా? సారీ ఫర్ డిలే సార్. సారీ సార్. ఇట్స్ ఓకే, పర్లేదు, కూర్చోండి. ఆలోచిస్తూ కూర్చుంటే టైం వేస్ట్. అసలు వాడు ఈరోజు వస్తాడాల్సిన అవసరం ఏం లేదు. మనం మీటింగ్ స్టార్ట్ చేద్దాం. సరే సార్, మీరు వెళ్ళిన దగ్గర నుంచి కాలేజీలో ఎన్నో సంఘటనలు జరిగాయి. వసుధర గారు అప్పటికి చాలా వ్యక్తులు వచ్చి నువ్వు వాళ్ళ దగ్గర కాలేజీ తనఖా పెట్టి అప్పు తీసుకున్నావని ఈ వార్తలు రావటం, స్టూడెంట్స్ గొడవలు చేయటం, ఆ విషయం తెలిసి ఇంకా చాలా గొడవలు అల్లర్లు జరిగాయి. కోలనుకుంది. అప్పుడే కరెక్ట్ టైంకి వచ్చారు సార్ మీరు. గా ఉన్నప్పుడు ఇక ఏ దారి లేదు అనుకున్న టైంలో ఆ చివరి క్షణంలో దేవుడు ఏదో ఒక రూపంలో రిషి వచ్చాడు. ఇక కాలేజ్తో మాకు అవసరం లేదు. సాదరంగా ఆహ్వానిస్తాం. చెప్పు రిషి. సార్ చెప్పు రిషి, నువ్వు అదేంటి సార్, ఏ నిర్ణయం తీసుకోలేదా? రిషి సార్ ఇప్పుడు ఎవరిని ఓటింగ్ పెట్టాలా? లేదంటే ఇప్పుడు ఆ ఎండీ సీట్లో కూర్చోబెట్టాలనుకుంటున్నాను. ఇప్పుడు కూడా నేను అదే చేయబోతున్నాను.